హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఐకియాకి వెళ్ళానండి. యాక్చువల్గా నేను రీసెంట్గా ఐకియా సర్క్యులర్ హబ్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎలాంటి ఐటమ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఒకసారి తప్పకుండా ఆ వీడియో అనేది చూడండి. అలాగే ఈ వీడియో కూడా కంప్లీట్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా వెంటనే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఐకియాకి వెళ్తూ ఉన్నాను కదా. యాక్చువల్గా సర్క్యులర్ హబ్లో మనకి చాలా ఐటమ్స్ మీద 50% ఆఫ్ ఉందండి. అలాగే కుషన్ కవర్స్, బెడ్ స్ప్రెడ్స్, బెడ్షీట్స్, అలాగే కర్టన్స్, వీటన్నింటి మీద కూడా ఆఫర్ ఉంది. యాక్చువల్గా మనకి సర్క్యులర్ హబ్లో ఏదైనా ఐటమ్ తీసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు బెడ్ సైడ్ ల్యాంప్స్ కానీ లేకపోతే క్లాక్ అలాంటివి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అక్కడ చెక్ చేయించుకోండి సెల్స్ పెట్టించి. అది వర్కింగ్ అంటేనే తీసుకోండి. అలాగే సర్క్యులర్ హబ్లో మనము ఏదైనా ఐటమ్ తీసుకుంటే 7 days మాత్రమే మనకి రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ ఉంటాయండి. సో మీరు ఒకసారి అది మైండ్లో పెట్టుకొని ఏదైనా ఐటమ్ తీసుకోండి. ఇవాళ వీడియోలో మే మంత్లో ఏవైనా న్యూ అరైవల్స్ కానీ లేకపోతే మంచి ఆఫర్స్ ఉన్న ఐటమ్స్, అలాగే యూనిక్గా ఉన్న ఐటమ్స్ చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవైతే 79 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తుంది 129 రూపీస్కి 3 కిచెన్ నాప్కిన్స్ వస్తాయన్నమాట. ఇవి యాక్చువల్గా క్లీనింగ్కి చాలా బాగుంటాయండి. వాటర్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటాయి. ఎప్పటి నుంచో ఉన్నాయండి ఇవి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే ఐస్ క్రీమ్ హోల్డర్స్ అనమాట. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి హోల్డర్స్. చిన్నపిల్లలకి ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. మనం ఏవైనా వాటర్ మిలాన్ అలా పెట్టి ఐస్ క్రీమ్ లాగా చేసి ఇవ్వచ్చు. ఇవైతే 6 pieces వస్తాయండి. 2 కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. 99 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా 299 రూపీస్ అండి. ఇలాగా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవైతే 999 అనమాట. ఆక్టోపస్ మంచి ఎల్లో కలర్లో ఉందండి. సాఫ్ట్ టాయ్స్ ఈసారి చాలా ఉన్నాయి. నేను ఈ వీడియోలో బోలెడ్ అన్న ఐటమ్స్ కవర్ చేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 149 రూపీస్ 3 boxes వస్తాయి. స్టోరేజ్ ఆర్గనైజర్స్ అనమాట. మనం స్టేషనరీ ఐటమ్స్ కానీ లేకపోతే పూజా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి మల్టీపర్పస్ లాగా. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ కూడా మనకి బెడ్ సైడ్ ల్యాంప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. 1999. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవడం ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇదైతే 199 స్టోరేజ్ ఆర్గనైజర్. పూజా ఐటమ్స్ కానీ జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. లోపల పార్టిషన్స్ ఉంటాయి. అక్కడ డిస్ప్లే మోడల్ లేదనమాట, అందుకని చూపించలేదు. ఇదైతే 199 అండి. ఫ్లవర్ వాజ్. ఇందులో 2 కలర్స్ వచ్చాయి. ఒకటి లైట్ రోజ్ కలర్ వచ్చింది, ఇంకొకటి సిల్వర్ కలర్ లాగా వచ్చింది. గాజు అండి, మనము ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 6990 రూపీస్. వాల్కి ఫిక్స్ చేసుకోవాలి. మనకి స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా అనమాట. దీంట్లో ఏంటంటే మనకి బెల్ట్లు, హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, షాల్స్ ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. దాని కింద మనం ఒక షెల్ఫ్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. 2 సపరేట్ అండి. పైన చూపిస్తుంది 6990, కింద ఉన్న షెల్ఫ్ అయితే 3990 అనమాట. ఇందులో మనము ఫుట్వేర్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే 999 అండి. వుడెన్ స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇందులో మనం ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. బ్యాంబోతో తయారు చేసి ఉందండి. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఇదైతే 129 అండి. వాల్కి ఇలాగా స్టిక్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తారు. ఇలాగా మనము యోగా మ్యాట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది అనిపించింది, అందుకని చూపించాను. ఇదైతే ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఈ చైర్ అయితే 3990 రూపీస్. లుక్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయండి. మెయిన్ ఇన్నోవేటివ్గా కూడా ఉంటాయి, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది 299 రూపీస్ అండి. ఇది మామూలుగా ప్లాంటర్ అనమాట. సిరామిక్ది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 449 రూపీస్ అండి. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. లీవ్స్ వచ్చాయి, అలాగే చిన్న మొగ్గలు వచ్చాయి, ఫ్లవర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. ఒరిజినల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేము అన్నప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 799 రూపీస్ అండి. ఇది కుషన్ కవర్ మాత్రమే ఈ ప్రైస్ అనమాట. ఇది డిఫరెంట్ మెటీరియల్ అనిపించింది, కొంచెం ప్రైజీగానే ఉంది. లుక్ వైజ్ చాలా బాగుందండి. ఎవరైనా ఆల్రెడీ చూస్తూ ఉంటే చెక్ చేస్తారని చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 299 రూపీస్. ఇదేంటంటే మనకి సోఫాకి సైడ్ ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు.
ఇది క్లాత్ మెటీరియల్ అండి, మామూలుగా దీంట్లో రిమోట్స్ కానీ అలా పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 99 రూపీస్. ఈ రోలర్స్ ఏంటంటే మనకి సోఫా మీద ఫ్యాబ్రిక్స్ అలా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కార్పెట్స్ క్లీన్ చేసుకోవచ్చు, దాని మీద హెయిర్ ఉన్న డస్ట్ ఉన్న పార్టికల్స్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. దానికి రీఫిల్ చేసుకోవడానికి కూడా పక్కన ఉన్నాయండి. 2 రీఫిల్స్ వస్తాయి, అవి 199 రూపీస్ అనమాట. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒకసారి మీకు ఐడియా లేదంటే ఒకసారి చెక్ చేయండి తీసుకొని, చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తుంది 7990 రూపీస్ అనమాట. ఇది చైర్ మెటల్తో వచ్చి ఉంది, కుషన్స్ వచ్చాయండి. ఇది న్యూ అరైవల్ అందుకనే చూపించాను. చాలా చాలా బాగుంది మోడల్ అయితే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 21,990 రూపీస్. ఇది కూడా చైర్ డిఫరెంట్గా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే చూస్తారని చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్న బెడ్షీట్ అయితే 799 రూపీస్. ఇది మంచి కాటన్లో వచ్చి ఉంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. కలర్ అయితే నార్మల్గా కూల్ కలర్ అనమాట, గ్రే లాగా వచ్చి ఉంది, బాగుంది. లైట్ గ్రే అని చెప్పచ్చు. ఇక్కడ బెడ్షీట్స్ నేను రీసెంట్గా తీసుకున్నానండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూపించాను ఏ బెడ్షీట్స్ తీసుకున్నాను అనేసి, ఒకసారి మీరు చెక్ చేయండి. నాకైతే చాలా బాగున్నాయి, నేను యూస్ చేస్తూ ఉన్నాను కూడా. ఇప్పుడు చూపిస్తూ ఉన్న కాఫీ టేబుల్స్ అయితే 1990 రూపీస్. ఇవి రెండు కూడా అలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి. మనము సైడ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బాల్కనీస్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 5490 రూపీస్. ఇది సెంటర్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ ట్రే లాగా వచ్చి ఉంది, చాలా బాగుందండి. మెటల్ స్టాండ్ వచ్చింది కింద. ఇదైతే 6990 రూపీస్. మల్టీ కలర్లో ఉందండి. సైడ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, బెడ్ సైడ్ టేబుల్ లాగా, లేకపోతే బుక్స్ పెట్టుకోవచ్చు, స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మల్టీ కలర్లో ఉంది. నేను 4 డైరెక్షన్స్లో చూపిస్తూ ఉన్నానండి. ఇవి వీల్స్ ఉన్నాయన్నమాట, కింద మనం మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి, కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉంది 12,990 రూపీస్ అండి. కాఫీ టేబుల్ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఒక డ్రా కూడా వచ్చి ఉంది. ఇది న్యూ అరైవల్ అండి, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి నెట్ కర్టన్స్ అనమాట. 599 రూపీస్ అండి 1 పీస్. చాలా లెంగ్తీగా ఉంటుంది, ఇలాగా నెట్ మోడల్ వచ్చి ఉంటుంది. ఐకియా స్టార్టింగ్ నుంచి కూడా ఇవైతే మనకు అవైలబుల్లో ఉంటూ ఉన్నాయి. చాలామంది తీసుకెళ్తూ ఉంటారనమాట. హాల్లో ఏదైనా పార్టిషన్ అలా ఉన్నా కూడా నీట్గా మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీటికి కర్టన్ రాడ్స్ కూడా ఉన్నాయండి, 129 రూపీస్. అంటే వాల్కి మనము హోల్స్ పెట్టని అవసరం లేదు, జస్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ కర్టన్ రాడ్ తీసుకున్నానండి, మా బాబు బాత్రూంలో కర్టన్ వేయడం కోసమని తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది 499 రూపీస్. ఇవి ఫ్లవర్ వాజెస్ అనమాట. చాలా హెవీ వెయిట్లో ఉన్నాయి. నేనైతే భయం వేసిందనమాట, ఇంత వెయిట్ది ఒక హ్యాండ్తో పట్టుకొని జారిపోయింది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనేసి జాగ్రత్తగా చూపించాలి అని చూపిస్తూ ఉన్నాను. చాలా వెయిట్ ఉందండి ఇది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 699 రూపీస్ అనమాట. స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా మల్టీ కలర్లో వచ్చాయి. ఏవైనా పిల్లలకి సంబంధించిన ఐటమ్స్, అలాగే మనకి ఏదైనా కనిపించాలి కొన్ని ఐటమ్స్, అలాగా లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా ఓపెన్ స్పేస్లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా కలర్ఫుల్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ తీసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 299 రూపీస్ అండి. చిన్న బౌల్ లాగా ఉంది కదా, గోల్డెన్ ఫినిష్తో వచ్చి ఉంది, చాలా బాగుంది. ఇందులో మనము ఏవైనా సెంటెడ్కి సంబంధించినవి అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 500 రూపీస్. ఇది ఆఫర్ ప్రైస్ అండి, కొన్ని ఆఫర్లో పెట్టారు, అవి కూడా కవర్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో. ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజరే. ఎస్పెషల్లీ ఆఫీస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అలాగా ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తుంది 99 రూపీస్. ఇది సూపర్ క్యూట్ ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంటే అండి, బట్ చాలా చాలా రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంది. నేనైతే వాష్రూమ్లో పెట్టడం కోసమని తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది 1300 రూపీస్ అనమాట. ఇది వాల్కి షెల్ఫ్ అండి, ఒక్కొక్క బ్లాక్ లాగా ఉంది కదా, అది ఒక సింగిల్ పీస్ 1300 అనమాట. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఏదైనా బాల్కనీలో కానీ ఒక వాల్కి మనం ఏదైనా డెకోర్ చేసుకోవాలి, స్టోరేజ్ పర్పస్ కూడా ఉండాలి అంటే అలాంటివి తీసుకోవచ్చు. అది మంచి ప్రైస్లో ఉందండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఈ బౌల్ మనకి మంచి వెయిట్లో వచ్చింది, బ్రాస్ లాగా కనిపిస్తూ ఉంది కదా, గోల్డెన్ ఫినిష్ వచ్చి ఉంది. ఇవి కూడా చాలా మంచి ఐటమ్స్ అనమాట ఐకియాలో. ఇప్పుడు చూపిస్తూ ఉంది 69 రూపీస్ అండి. ఇది
ప్రతిదీ కూడా ప్రైస్ చూపిస్తూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంది. అందుకనేసే నేను ప్రతి ఐటెంకి మ్యాక్సిమం ప్రైస్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. 1-2 మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ అయితే చూపిస్తూ ఉన్నాను ప్రైస్. ఇప్పుడు చూపిస్తుంది 1490 అండి. ఇది యాక్చువల్గా మనకి డెకోర్ పర్పస్కి అనమాట. ఆఫీస్లో కానీ లేకపోతే లివింగ్ రూమ్లో కానీ ఒక కార్నర్లో ఏదైనా షెల్ఫ్, వాల్ షెల్ఫ్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. క్యాక్టస్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్ అండి. ఇవి హ్యాండ్ గ్లౌజెస్ గార్డెనింగ్ పర్పస్కి యూస్ చేయొచ్చు. చూడ్డానికి కూడా మంచి డిజైన్ వచ్చి కలర్ఫుల్గా ఉంది. ఒకవైపు ఒక షేడ్ వచ్చి ఉంది, ఇంకోవైపు ఇంకొక అంటే డిఫరెంట్ మెటీరియల్తో ఫ్యాబ్రిక్తో వచ్చి ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ హ్యాంగింగ్ బాస్కెట్ కూడా సూపర్ స్టైలిష్గా ఉందండి. అదైతే 299 రూపీస్. ఇప్పుడు చూపిస్తుంది 149 రూపీస్ అండి. 6 చిన్న గ్లాసెస్ అనమాట. చాలా చిన్న సైజులో ఉన్నాయి. మాకైతే చాలా నచ్చాయి. యాక్చువల్గా ఇవి మనము ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రెయినీ సీజన్ కదా, ఏవైనా కషాయాలు చేసుకోవడానికి బాగుంటుందని అనిపించింది. చేసుకొని సర్వ్ చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అందుకోసం ఇదైతే తీసుకున్నాము. 2490 రూపీస్ అండి ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి. ఇవైతే న్యూ అరైవల్ చిన్న బెంచ్ అనమాట. మనము ఎక్కడైనా బాల్కనీస్లో కానీ ఇంకా మల్టీపర్పస్ ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేయొచ్చు. కూర్చున్నా కూడా కంఫర్టబుల్గా ఉందండి. నేను నిజంగా కూర్చొని చూశాను, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇందులో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 2990 రూపీస్ అండి. ఇది కూడా న్యూ అరైవల్. కొంచెం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తో డెకోర్ చేసినట్టు అనిపించింది స్టూల్ని. చాలా చాలా బాగుంది, చూడ్డానికి యూనిక్గా అనిపించింది. ఇప్పుడు చూపిస్తుంది 9990 రూపీస్ అండి. ఇదైతే మనకి ఇప్పుడు పిక్చర్లో చూపిస్తూ ఉన్నాను కదా, అలాగా స్టడీ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా 1 2 3 4 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ 2 స్టూల్స్ వస్తాయి, ఒక బెంచ్ లాగా వస్తుంది, ఇంకొకటి స్మాల్ బెంచ్ వస్తుంది. ఎవరైనా ఇలాంటివి ఆల్రెడీ సెర్చ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది వాళ్ళ ఐడియా. అలాగా 5 పీసెస్ డిఫరెంట్ పీసెస్ పెట్టడము చాలా నచ్చింది నాకు, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 79 రూపీస్ అండి. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి షూస్ పెట్టుకోవడానికి చిన్న ఆర్గనైజర్ అనమాట. ఇలా 1 by 1 పైన ఒక షూ కింద ఒక షూ పెట్టుకోవచ్చు. ఫుట్వేర్ అండి, చాలా బాగుంది. అంటే ఆర్గనైజ్డ్గా మనము షూ ర్యాక్లో పెట్టుకోవాలి అంటే ఇలాంటివి తీసుకోవచ్చు, ఇంకా మన ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది 379 రూపీస్ అండి. ఇవైతే మనకి 4 జార్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 449 రూపీస్. ఈ బౌల్ కొంచెం యూనిక్గా అనిపించింది, నాకైతే చాలా నచ్చింది. ఇది వర్త్ ఇట్ కూడా అనిపించిందండి. 449కి మామూలుగా మనకి బోరోసిల్లో ఓవెన్ మైక్రోవేవ్ సేఫ్ వస్తూ ఉంటాయి కదా, ఇది కూడా అలాంటిదే. చాలా వెయిట్ ఉందన్నమాట, హెవీ వెయిట్ ఉంది, బట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు చూపిస్తుంది 349 రూపీస్. ఇందులో మనకి ఏంటంటే కార్నర్ క్లిప్స్ అనమాట. ఏవైనా షార్ప్ థింగ్స్ ఇక్కడ పిక్చర్లో చూపిస్తూ ఉన్నారు కదా, డైనింగ్ టేబుల్కైనా మనం ఏదైనా ఫర్నిచర్ చేయించుకున్నప్పుడు కార్నర్ షార్ప్గా ఉంటాయి, పిల్లలకి తగలకుండా ఉండడం కోసం పెడుతూ ఉంటారు. ఇప్పుడు చూపిస్తుంది 699 రూపీస్ అండి. మనకి వైర్లు అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి ఆర్గనైజర్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 1600 రూపీస్. వాల్కి ఫిక్స్ చేసుకొని ఆర్గనైజర్స్ అనమాట. దీనికి మనము ఏవి కావాలంటే అవి హ్యాంగ్ చేసుకోవచ్చు వాళ్ళు చూపించిన విధంగా. డిఫరెంట్ మెథడ్స్లో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఐకియాలో చూపిస్తూ ఉంటారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న లాక్ ఉంది కదా, ఇదైతే 199 రూపీస్ అనమాట. అంటే నెంబర్ లాక్ ద్వారా మనము లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉంది 899 రూపీస్ అండి. ఇది చాపింగ్ బోర్డు బ్యాంబూతో తయారు చేసింది, చాలా బాగుంది. లుక్ వైజ్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట మన కిచెన్లో పెట్టుకుంటే. ఎస్పెషల్లీ కౌంటర్ టాప్స్ ఇలాగా క్వాడ్స్ వైట్ కలర్లో ఉన్నాయనుకోండి, ఇవి పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కిచెన్. ఇందులో బోల్డ్ అని సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 999 అండి. ఇది ఫ్లాస్క్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి గాజుతో ఉంటుంది, దానివల్ల మనకి కింద పడితే పగిలిపోతుందండి. అదొకటి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంతకుముందు నేను ఇలాంటిదే, బట్ ఇంత ప్రైస్గా ఉన్నది కాదు, 399 సంథింగ్ అలా ఉన్నది తీసుకున్నాను. బట్ అది కింద పడడం వల్ల పగిలిపోయిందనమాట. అందుకనేసి చెప్తూ ఉన్నాను, ఇలాంటివి తీసుకోవాలంటే కొంచెం కేర్ఫుల్గా మనం యూస్ చేసేటైతే తీసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, కాఫీ ఆర్ టీ మేకర్. ఇదైతే 599 రూపీస్. ఇది ఫస్ట్ నుంచి కూడా ఐకియాలో ఉందండి, చాలా పాపులర్ ఐటమ్ అనమాట, చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది 999. ఇదేంటంటే మనకి కుకింగ్ పర్పస్ అంటే స్టవ్ మీద పెట్టడానికి కాదు, మైక్రోవేవ్ సేఫ్. తర్వాత దీంట్లో ఏదైనా బేకింగ్ పర్పస్ మిక్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ బౌల్ దానికి లిడ్ వచ్చింది, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
చాలా చాలా బాగా నచ్చింది. ఇది మనం కౌంటర్ టాప్ మీద ఇలాంటి 1 or 2 ఐటమ్స్ ఉన్నాయి అంటే మన కిచెన్ చాలా చాలా బాగా బ్యూటిఫుల్గా కనపడుతుందనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. జస్ట్ ఎవరైనా ఇలాంటివి ఆల్రెడీ ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ మైక్రోవేవ్ సేఫ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇలాంటివి పిక్ చేసుకోండి. మనకి వాటికి లిడ్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తుంది 1190 రూపీస్ అండి. ఇది రోల్ అనమాట, చిన్న సైజ్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హెవీ వెయిట్ ఉందండి, అంటే గ్రానైట్తో చేసినట్టుగా అనిపించింది నాకు. ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది. ఇది కూడా ఎప్పటి నుంచో ఉందన్నమాట ఐకియాలో, బట్ కొంచెం ప్రైజీగా ఉంది. బట్ అఫోర్డ్ చేయగలిగితే ఈ మోడల్ అనేది చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రెగ్యులర్ బేసిస్ మీద మనం ఏవైనా జీరా పౌడర్ కానీ లేకపోతే మసాలా దంచుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా అండి, ఇదే చాలా పెద్ద చాపింగ్ బోర్డ్ అనమాట. ఇదైతే 1790 అండి. మీకు అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్ద సైజ్ అనమాట. ఎవరైనా అలాంటివి యూస్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీని మీద రాశారు చూడండి, 2 లీటర్ కెపాసిటీ ఉన్న బౌల్ అనమాట. విత్ లిడ్తో వచ్చింది, దట్టు 8 కంప్లీట్ స్టీల్ అండి. బట్ 8 వాళ్ళు మనకి ఇచ్చారనమాట. ఎవరైనా ఇలాంటివి కంప్లీట్గా స్టీల్లోనే తీసుకోవాలి, దట్టు 8 ఉండాలి అని అనుకుంటే కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. బట్ ఇలాంటి మోడల్స్ మనకు బయట దొరకవు, అందుకని చెప్తూ ఉన్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూడండి. నాకు కొంచెం యూనిక్గా అనిపించినవి, అలాగే ఏవైనా కొత్తగా వచ్చినవి, ఆఫర్ ప్రైస్ ఉన్నవి కంప్లీట్గా కవర్ చేశాను, మీరు గమనించగలరు. ఇది ఇందాక రోలు లైటింగ్ సరిగా లేదనమాట, ఇంకొక ప్లేస్లో అదే కనిపించింది, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 1790 అండి. ఇది మనకి కిడ్స్ స్టూల్ అనమాట, చాలా చిన్న సైజులో ఉంది. చిన్నపిల్లలు ఎక్కడానికి కన్వీనియంట్గా ఉంది, అంటే కింద పడినా ఏం కాదనమాట, అలా ఉంది. చాలా బాగుంది కలర్ కూడా. ఇప్పుడు చూపిస్తుంది 649 రూపీస్ అండి. ఇదేంటంటే మనకి లేజీ సూజర్, దీని మీద మనము ఏవైనా బాటిల్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఎడ్జ్ లేదు కదా, అందుకనేసి అలాంటి వాటికి ప్రిఫర్ చేయలేమేమో అని అనిపించింది. పిజ్జా అలాంటివి మనం సర్వ్ చేసుకోవడానికి మేబీ బాగుంటుంది అని అనిపించింది. చాలా పెద్ద సైజ్ అండి అది కూడా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 299 రూపీస్ అనమాట. యాక్చువల్గా టిష్యూస్ పెట్టుకొని అవి వాటి మీద వెయిట్ పెట్టడం అనమాట. ఇలాగా చాలా బాగుంది చూడ్డానికి, అంటే కొంచెం యూనిక్గా స్టైలిష్గా అలా ఉంది, అందుకని చూపించాను. ఇందులో సింగిల్ కలరే ఉందండి, ఓన్లీ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపించే ఈ స్టాండ్ ఉంది కదా, ఇది 949 రూపీస్ అండి. చాలా బాగుంది, అంటే 949కి ఒక మెటల్ స్టాండ్ వస్తుంది, 2 షెల్ఫ్స్ వస్తాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పైన సోప్ డిస్పెన్సర్స్ పెట్టారు, లిక్విడ్ సోప్ డిస్పెన్సర్స్. తర్వాత ఇది ఒక ర్యాక్ అనమాట, పైన ర్యాక్ ఇదంతా మెటల్తో వచ్చి ఉంది. కింద ర్యాక్ ఇలా వచ్చింది, రెండు ఒకటి పెద్ద సైజులో ఉంది, ఇది మనకి డెప్త్ అనేది తక్కువ ఉంది. ఆ తర్వాత 3 హుక్స్ ఇచ్చారండి. మనం వాష్రూమ్స్లో కానీ ఏదైనా బాల్కనీలో కానీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా ఈవెన్ యూస్ చేయొచ్చు ఈ మెటల్ స్టాండ్. ఏదైనా వాల్కి హుక్ లాగా పెట్టేసి దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 949 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తుంది 1290 అండి. యాక్చువల్గా ఇది మనకి ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ అలా పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాగా ఉంది కదా, వుడ్తో తయారు చేసి ఉందన్నమాట. స్టైలిష్గా ఉంది, మనం బాల్కనీస్లో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 499 రూపీస్ అండి. ఇది పెద్ద బాక్స్ అనమాట, ఇందాక చూపించింది ఆ ప్రైస్లో ఉన్నాయి. చిన్న బాక్సెస్ అయితే 199 అలా ఉన్నాయి. అందులో కూడా ఆ కలర్స్ని బట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు ఉన్నాయండి. నేను ప్రతి వీడియోలో ఈ బాక్సెస్ అయితే చూపిస్తూ ఉంటాను కదా, అందుకని డీటెయిల్గా అయితే చూపించలేదు. ఇందులో షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట, లైట్ రోజ్, బ్లాక్, గ్రీన్, వైట్ అలా ఉన్నాయి. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేనైతే దేవుడి రూమ్లో ఒకటి పెట్టుకున్నాను ఆయిల్ కోసం అనేసి. ఇప్పుడు చూపిస్తున్నా కదా 275 రూపీస్. ఇది మనం గ్రీన్ టీ అనమాట, పప్పర్మెంట్ ఫ్లేవర్. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదైతే 799. ప్లేట్స్ ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే అడ్జస్టబుల్ అనమాట మెయిన్. నేను ఇందాక బ్యాక్ సైడ్ చూపించాను కదా, అంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నా, పెద్ద ప్లేట్స్ పెట్టుకోవాలంటే దాన్నే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉంది 349 రూపీస్ అండి. ఇది షెల్ఫ్ ఇన్సర్ట్ అనమాట, షెల్ఫ్స్లో ఏవైనా ఇట్లాగా ఇంకా ఏదైనా చిన్న పార్టిషన్ లాగా కావాలి అనుకుంటే ఈ చిన్న స్టూల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్. ఇవి మెటల్ వండి, ఇవి చిన్న స్టూల్స్ అనమాట. మనము కౌంటర్ టాప్ మీద ఓపెన్గా కూడా ఇలాంటివి పెట్టుకొని ఏమైనా డెకోర్ పీసెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్ అండి. ఇవి వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, బాల్కనీస్లో కూడా వాల్కి పెట్టుకోవచ్చు. ఒక చిన్న రాడ్ వస్తుంది, దానికి 2 కట్లరీ హోల్డర్స్ వస్తాయి, లేదంటే ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత హుక్స్ కూడా వస్తాయండి.
ఇప్పుడు చూపిస్తుంది 219 రూపీస్ అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇదేంటంటే మనకి ఏవైనా సాలడ్స్ చేసుకునేటప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో ఇది తీసుకుందామా వద్దా అని అనుకుంటూ నాకు యూజ్ అవుతుందా లేదా అని ఈసారి అయితే ఫైనల్గా తీసుకున్నాను అనమాట. బట్ యూస్ చేయాలండి, మనము యూస్ చేయం కదా యూజువల్గా. యూస్ చేయడానికి స్టార్ట్ చేయాలి, సాలడ్స్ తినాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. బట్ ఎంతవరకు స్టార్ట్ చేస్తాననేది తెలియదండి. ఇప్పుడైతే తీసుకున్నాను, మంచి ప్రైస్లో వచ్చింది. ఈ డోర్ మ్యాట్స్ కూడా చాలా బాగుంటాయి, నేను లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట. ఇదైతే ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్ అండి. ఇవి చిన్న ఆర్గనైజర్స్ అనమాట. 3 వచ్చాయి కదా, వాష్రూమ్స్లో అలా పెట్టుకోవడానికి. మెటీరియల్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. 3 న్యూ అరైవల్ అని చెప్పారు. ఇప్పుడు చూపిస్తుంది 13,000 రూపీస్ అండి. ఇది కూడా చాలా చాలా నచ్చింది నాకైతే. ఈ మధ్య కాలంలో ఇలాంటి గ్లాస్ ఫినిషింగ్ ఉన్న ఫర్నిచర్ చేయించుకుంటూ ఉన్నారు కదా. ఇది కంప్లీట్గా ఎలా ఉందంటే కింద ఓపెన్ షెల్ఫ్స్ 2 వచ్చాయి, ఆ తర్వాత 2 డోర్స్ వచ్చి 3 షెల్ఫ్స్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది ఇదైతే. ఎవరైనా ఆల్రెడీ ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం తీసుకోండి. ఇది సింగిల్ పీస్ ఉంది, ఎంత బాగుందో అసలు. బ్లాక్ ఫర్నిచర్ కావాలి అని అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ అనమాట. అంటే ఇంకా మనకి డిన్నర్ సెట్స్ అలాంటివి డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుందని అనిపించింది. ఇప్పుడు చూపిస్తుంది 129 రూపీస్ అండి. ఇది చిన్న ట్రాన్స్పరెంట్ బ్యాగ్ అనమాట, అంటే లాండ్రీ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది అని చెప్పారు, బై 1 get 1 అంటండి, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఫ్లోర్ స్క్వీజర్ అనమాట, 299 రూపీస్. మనం వాష్రూమ్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బాల్కనీస్లో ఎప్పుడు వాటర్ నిలబడతాయి వర్షం పడినా అలా క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది 449 రూపీస్. ఇది ఆక్టోపస్ బొమ్మ వచ్చిన పిల్లో కవర్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 499 రూపీస్ అండి. ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో ఉంది యాక్చువల్గా. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 349 రూపీస్. ఇది క్లాక్ అనమాట, దీంట్లో టెంపరేచర్ తెలుస్తుంది, తర్వాత అలారం పెట్టుకోవచ్చు, ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. ఇది కూడా మనం ఏవైనా బెడ్షీట్స్ కానీ, ఉలన్ బెడ్షీట్స్, ఇలాంటి పెద్ద పెద్ద లార్జ్ పెద్ద సైజులో ఉంటాయి కదా, అలాంటివి ఒకే బ్యాగ్లో పెట్టడానికి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. అలాగే పిల్లోస్ కూడా ఈవెన్ ఇందులో పెట్టుకోవచ్చు, అంత పెద్దది. ఇప్పుడు చూపిస్తుంది 1419 రూపీస్ అండి, 1490. ఇదైతే మనకి సోఫా త్రో అనొచ్చు, అంటే షాల్ లాగా కనిపిస్తూ ఉంది కదా, మల్టీ కలర్ వచ్చి ఉంది, చాలా బాగుందన్నమాట. ఇది న్యూ అరైవల్ అండి, కొత్తగా కనిపించింది, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇందులో పెట్టారనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అనమాట. మనము షెల్ఫ్ లోపల లైట్ కావాలి అని అనుకుంటే ఇలాంటివి జస్ట్ స్టిక్కర్తో స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు. లోపల సెల్స్ ఉంటాయండి, అయిపోతే వేసుకోవాలి, బటన్ ప్రెస్ చేస్తే ఇలాగా లైట్ ఆన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈసారి కొత్త సెటప్ చేశారు కిడ్స్ కోసం ఎక్స్పెషల్లీ. అక్కడ ఎవరు డిజైన్ చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారండి. ఇలా డిజైన్ చేసిన పర్సన్ ఎవరు ఏంటి అనేసి. ఈ థీమ్లో మనకి నచ్చిన కొన్ని కాన్సెప్ట్స్ మనము ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మెయిన్ ఐకియా అందుకే అనిపిస్తుంది నాకు ఎక్కువగా నచ్చేది, ఎందుకంటే అక్కడ బోల్డ్ అన్ని వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి, బెడ్రూమ్స్ అయితే ఏంటి, కిచెన్ అయితే ఏంటి, అలా ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి అన్నమాట. అక్కడ మనము అలా చూసుకొని మన ఇంటికి ఏది సెట్ అవుతుంది, మనకి ఏది నచ్చింది అనేది ఆ పర్టికులర్ ఏరియా వరకు మాత్రం మనము మన ఇంట్లో పెట్టుకోవచ్చండి. నాకు అదైతే చాలా నచ్చుతుంది. ప్రాక్టికల్గా చూడడం వేరు, మనము మామూలుగా సెల్లో బోల్డ్ అన్నీ ఉంటాయి ఇమేజెస్, ఇవన్నీ చూసినా కూడా మనకి ఎగ్జాక్ట్ ఐడియా అనేది రాదు కదా. అలాంటిది ఐకియాలో మనం చూస్తే మనకి పర్ఫెక్ట్ ఐడియా అనేది వస్తుందన్నమాట, ఏది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి. కిడ్స్ రూము ఒక చిన్న ఏరియాలో ఎంత మ్యాక్సిమం మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎన్ని మ్యాక్సిమం ఐటమ్స్ మనము పెట్టుకోవచ్చు అనేది ఇందులో క్లియర్గా చూపించారండి. చాలా బాగా నచ్చింది నాకు. చిన్నపిల్లల కిడ్స్ రూమ్ మీ పిల్లలకి కూడా వెళ్తే తప్పకుండా చూపించండి, చాలా ఇష్టపడతారు. ఇక్కడ బెడ్రూమ్ ఏరియా ఎంతలో ఎలా డిజైన్ చేసామనేది కూడా క్లియర్గా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది ఈ రూమ్ అయితే. నేను చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను, కొత్తగా అనిపించింది. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ప్రతి కార్నర్ని ఎలా పెట్టారు వాళ్ళు ఏంటి అనేసి. వాళ్ళు బ్యాక్ ఎండ్లో బోల్డ్ అంత హార్డ్ వర్క్ చేస్తే కదండి ఇంత బాగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది.
ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే మనం అయితే. ఇప్పుడు చూపిస్తూ ఉంది 799 రూపీస్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి బాత్ టవల్ లాగా అనమాట. చిన్న టార్టైస్ బొమ్మలు వచ్చాయి. ఇందులో కూడా డిఫరెంట్ ప్రైజెస్లో పక్కన ఇంకా ఉన్నాయన్నమాట బాత్ టవల్స్. ఇది కొత్తగా అనిపించింది అందుకని చూపించానండి. నేను ప్రతిదీ అయితే ప్రైస్ చూపిస్తూ ఉన్నాను, తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 299 రూపీస్. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నట్టు ఉంది, కానీ ఇవి మామూలుగా మనము కుకింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఏవైనా వేడిగా ఉన్న వస్తువులు కుక్ చేసేటప్పుడు మాత్రం ఇలా ప్లాస్టిక్ యూస్ చేయకపోవడమే మంచిదండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 1490 అనమాట. ఇది ఫుట్ రెస్ట్ అండి. ఇవి కూడా చాలా కలెక్షన్ ఉంది, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపించాను. ఇక్కడైతే క్వాలిటీ లాంటివి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా 499 రూపీస్ టార్టైస్ అండి. మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఆక్టోపస్ అయితే 999. సాఫ్ట్ టాయ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి ఈసారి. ఇంకా సమ్మర్ కదా, సమ్మర్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టము. అందుకనేసి పిల్లల కోసం సపరేట్గా ఇలాగా మంచి మంచి ఐటమ్స్ ఈ సమ్మర్లో పెట్టారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా 499 రూపీస్ అనమాట. ఇదైతే 599 రూపీస్ అనమాట. ఇలాగా మనం వాల్కి ఇట్లా పెట్టుకోవచ్చు, డెకోర్ పర్పస్ లాగా అన్నట్టు కూడా వాళ్ళు చూపించారు. పిల్లల రూమ్లో ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది కదా, అలా మనకు ఐడియా కోసం చూపించారు. ఇవన్నీ కూడా వాషబుల్ అండి, యూస్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 999 పెంగ్విన్ అనమాట. ఇది యాక్చువల్గా పిల్లో లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. అంటే సాఫ్ట్ టాయ్ లాగా ఉంది, పిల్లో లాగా కూడా ఉంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ పైనుంచి కూడా టెడ్డీ బేర్లు ఇలాగా మొక్కలు ఇట్లా బ్యాంబూ ట్రీ లాగా పెట్టేసి ఆ స్టెమ్ నుంచి ఇలా కిందికి వస్తూ ఉన్నట్టు పెట్టారు. ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఈ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా 299 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నాం కదా 1790 అండి. ఇది మనకి డైనోసార్ బొమ్మలు అనమాట, బేబీ డైనోసార్స్ ఏంటో మరి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి, మీకు చూపిస్తే సరిగా అర్థం అవ్వట్లేదు, కానీ ఇందులో నేను కూడా చూస్తూ ఉన్నాను కదా స్క్రీన్లో, చిన్నగా అనిపించింది. అక్కడ చూస్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద సైజ్ అనమాట, బాగున్నాయి. ఈసారి డైనోసార్లలో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ చూపిస్తూ ఉన్నది 699 రూపీస్ అండి. చూస్తూ ఉన్నారు కదా, బ్రౌన్ కలర్లో, గ్రీన్ కలర్లో ఇలాగా చిన్న చిన్న డైనోసార్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఈ డైనోసార్ మూవీస్ ఇవన్నీ చూసి పిల్లలు ఇష్టపడుతూ ఉన్నారు కదా, అందుకని ఇక్కడ పెట్టారని అనిపించింది. ఇప్పుడు చూపిస్తూ ఉంది 1290 అండి. ఇది ఎలిఫెంట్ సాఫ్ట్ టై, ఇది కూడా చాలా పెద్దది. ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 59 రూపీస్ అండి. ఇది యాక్చువల్గా మనకి బీట్రూట్ చిప్స్ అనమాట, బేక్ చేసిన చిప్స్. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఫుడ్ కూడా కొంచెం అక్కడక్కడ అలా స్నాక్స్ లాగా పెడుతూ ఉన్నారు ఐకియాలో. ఇదైతే 199 రూపీస్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఐటమ్ అని చెప్పచ్చు. ఐకియాలో చాలామంది తీసుకుంటూ ఉంటారు. అంటే ఇలాగా షెల్ఫ్స్లో మనం తక్కువ స్పేస్లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఇవి కన్వీనియంట్గా ఉంటాయి, బట్ అవి గ్లాస్వి కాదనమాట. ఇప్పుడు చూపిస్తుంది 345 రూపీస్ అండి. 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ అనమాట. ఇవి రోస్టెడ్ బీన్స్ లేదంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు మనము. ఇప్పుడు చూపిస్తుంది 250 రూపీస్ అండి. ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ సేఫే గ్లాస్ ఆర్గనైజర్స్ అని చెప్పచ్చు, అంటే స్టోరేజ్ ఆర్గనైజర్స్. వీటికి లిడ్స్ సపరేట్గా తీసుకోవాలన్నమాట మనం. ఇలాగా దానికి లిడ్ సపరేట్గా పెట్టారు. ప్రైజెస్ అనేవి కూడా సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 150 రూపీస్ అండి. ఇది కూడా ఆఫర్ ప్రైజే, చాలా బాగుంది. ఈ షేప్వి మనము ఫ్రిడ్జ్లో ఏదైనా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. వాటి లిడ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి, అన్ని సపరేట్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ మనకి జస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఫుడ్ సెక్షన్లో మాత్రం చాలామంది ఉన్నారు, బట్ మాకైతే తొందరగానే ఫుడ్ అనేది వచ్చేసిందండి. ఎందుకంటే మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, బై 2 get 1 ఫ్రీ 99 రూపీస్. ఇవి ప్లాస్టిక్వి ప్లాంటర్స్ అనమాట. మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీంట్లో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కింద హోల్ పెట్టేసుకొని. ఇప్పుడు చూపిస్తుంది 299 రూపీస్ అండి. సిజర్ మామూలుగా గార్డెనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అని చూపించారు. ఇప్పుడు చూపిస్తుంది 159 రూపీస్. ఇవి కొత్త కలర్లో వచ్చాయన్నమాట. మనకి మొక్కలకి నీళ్లు పోయడానికి చాలా బాగుంటాయండి. ఇవి నేను బయట ఎండకు పెట్టేసా కూడా కొన్ని ఇయర్స్గా ఏమీ అవ్వలేదన్నమాట. అందుకనే ప్రతిసారి చెప్తూ ఉంటాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్ అనమాట. ఇది మెటల్ది కట్లరీ హోల్డర్ అని చెప్పచ్చు. చాలా స్టైలిష్గా ఉంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇదైతే బై 2 get 1 ఫ్రీ అనమాట. 99 రూపీస్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు ఈసారి.
ఇవేంటంటే మనము సింక్ దగ్గర అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లోర్కి స్టిక్ చేసేయచ్చు. ఇవి 3 షేడ్స్లో ఉన్నాయండి. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. క్వాలిటీ కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి మనకి ఐకియాలో. ఇక్కడ చూడండి వాళ్ళు ఇలాగా స్టిక్ చేసి పెట్టి చూపించారనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 299 రూపీస్ అండి. ఇదేంటంటే మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. కట్లరీ పెట్టుకోవచ్చు. ఒకవైపు అయితే నేను కుక్కర్ విజిల్స్ అన్నీ పెట్టుకున్నాను. అలాగా యూస్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. షెల్ఫ్ ఆర్గనైజర్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజరే అండి. 1990. కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏవైనా జార్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక మోడల్ ఉంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా బాక్సెస్లో ఇలా ఉంటాయండి. మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది డిష్ డ్రైనర్ 2990 రూపీస్. ఇది కూడా వైట్లోనే ఉంది. మనకు ఐకియాలో ఎక్కువ ఐటమ్స్ వైట్ అండ్ బ్లాక్లోనే కనిపిస్తూ ఉంటాయి, లేదంటే పేస్టల్ కలర్లో కనిపిస్తూ ఉంటాయండి. ఇది కూడా న్యూ అరైవలే. ఇప్పుడు చూపిస్తుంది 1590 అండి. ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజర్లే. ఇలాగ మనం ఓవెన్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు దానిపైన ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 299 రూపీస్ అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి డ్రైనింగ్ పర్పస్ కోసం మ్యాట్స్ తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇది మెటల్ది అనమాట. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 149 రూపీస్ అండి. ఇవి అన్నీ అయిపోయాయి అనమాట, ఇంకా లాస్ట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో మనము డిషెస్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు, సింక్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు, ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం లిక్విడ్ సోప్ వేసేసి మనం ప్రెస్ చేస్తే జస్ట్ అలా వాష్ చేస్తే వచ్చేస్తుంది అనమాట మనకి లిక్విడ్ సోప్ అనేది. ఇప్పుడు చూపిస్తుంది 299 రూపీస్ అండి. ఇవి ఏంటంటే మనకి ఆయిల్ డిస్పెన్సర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. లేకపోతే వెనిగర్ అలాంటివి కూడా మనము పెట్టుకోవచ్చు. చూడ్డానికి ఇలా ఉందన్నమాట. పైన క్యాప్ ఏమో క్రీమ్ కలర్లో వచ్చి ఉంది, కింద బాటిల్ కొంచెం డార్క్ కలర్లో వచ్చి ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇదైతే 599 రూపీస్. మీట్ థర్మామీటర్ అంట ఇది. యాక్చువల్గా నాకు దీని మీద ఐడియా లేదు, కానీ ఎవరైనా ఇలాంటివి చూస్తూ ఉంటే చెక్ చేయండి. నేను కూడా నెక్స్ట్ ఇది బాగా హెల్ప్ అవుతుందంటే తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను. బట్ నాకైతే ఇది ప్రస్తుతానికి ఎలా యూజ్ చేయాలి అనేది తెలీదు. బట్ చాలా బాగుందన్నమాట. నేను కొన్ని వీడియోస్లో చూశానండి, వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు, ఎలా అనేది అయితే తెలీదు. ఇప్పుడు చూపిస్తుంది 1490. యాక్చువల్గా ఇది నైఫ్ హోల్డర్ అనుకుంటానండి, నాకు తెలిసినంత వరకు అక్కడ అలాగే ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్. ఇది యాక్చువల్గా ఏంటంటే మనము ఏవైనా వెనిగర్ కానీ ఆయిల్ కానీ ఇలా డిస్పెన్సర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రతి మంత్ కొత్త కొత్త ఐటమ్స్ అయితే వాళ్ళు తీసుకొస్తూనే ఉంటారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 399 రూపీస్కి 3 పీసెస్ వస్తాయి అన్నమాట. అంటే 3 బాక్సెస్ వస్తాయి. స్టోరేజ్ ఆర్గనైజర్స్ అండి, కంప్లీట్గా గ్లాస్ అనమాట. పైన ప్లాస్టిక్ లిడ్ వచ్చి ఉంటుంది, ఎయిర్ టైట్. చాలా బాగున్నాయి ఇవి. షేప్ కూడా చాలా చిన్న సైజు, కంఫర్టబుల్ షేప్ అండి. ఎవరైనా చిన్న చిన్న ఐటమ్స్ ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి తీసుకోవాలని అనుకుంటే బాగున్నాయి. 3 పీసెస్ వస్తాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 249 అండి. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు ఫ్రూట్స్కి క్లోజ్ చేసుకోవడానికి సిలికాన్తో తయారు చేసినవి అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది మనకి లిడ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తుంది 499 రూపీస్. 3 ప్యాక్ వస్తాయన్నమాట. ఇవేంటంటే కంప్లీట్గా ప్లాస్టిక్ విత్ లిడ్స్తో 3 బాక్సెస్ వస్తాయండి. స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఇవి కూడా. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 249 రూపీస్. ఇది పీలర్ అండి, కొత్తగా వచ్చే ఉంది. చాలా వెయిట్ ఉందన్నమాట. నేనైతే 79 రూపీస్కో 69 రూపీస్కో పీలర్ తీసుకున్నా. అది చాలా కంఫర్టబుల్గా నాకైతే ఉంది. బట్ ఈసారి దొరకలేదు అలాంటివి, చూద్దాం అనుకుంటే ఇంకొకటి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 1490 అండి యాక్చువల్గా ప్రైస్. ఇవి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ కుక్వేర్. ఇప్పుడు చూపిస్తుంది 599 రూపీస్. ఇదేంటంటే పెద్ద బౌల్స్ అనమాట. ఏవైనా మనం పిండి తడుపుకోవడానికి, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ చిన్న సైజ్ దండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 299 రూపీస్ 6 ప్యాక్ అనమాట. ఈ 2 గ్లాసెస్ చూపిస్తూ ఉన్నాను కదా, ఓన్లీ గ్లాసెస్ వరకు మాత్రమే. ఈ బౌల్ అయితే 6 పీసెస్ వస్తాయండి, 299 రూపీస్. ఈ గ్లాస్ కూడా అంతే, 299 రూపీస్కి 6 పీసెస్ గ్లాసెస్ మాత్రమే వస్తాయి. కింద చూపిస్తున్నాను కదా, బ్యాంబూ ప్లేట్ అయితే కాదనమాట.
ఇలాగా ఇవైతే నేను తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైస్ కూడా ఓకే అనిపించింది. చాలా వెయిట్ ఉన్నాయి కూడా ఈ గ్లాస్ బౌల్స్. అలాగా కొన్ని కొన్ని మంచి ఐటమ్స్ ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయండి. ఇక్కడ పిల్లోస్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. పిల్లో కవర్స్ మాత్రము చాలా చాలా కలెక్షన్ ఉంది. ఇంకా అందరికీ నచ్చే కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఈసారి. ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా చెక్ చేయండి. స్టార్టింగ్ ప్రైస్ 99 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం తీసుకునే దాన్ని బట్టి అనమాట. 199, 299, 399 అలాగా 799 చాలా ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఉంటాయండి. బట్ క్వాలిటీ మోడల్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ షేడ్లో ఉన్న పిల్లో కవర్స్ కొత్తగా వచ్చాయన్నమాట. ఇదైతే 399 అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 799 న్యూ అరైవల్. ఈ కుషన్ కవర్ కొత్తదనమాట. 799 రూపీస్. డిఫరెంట్ షేడ్లో ఉంది. న్యూ అరైవల్ అని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 399 రూపీస్ అండి. ఇవి అంటే షాల్ లాగా ఉన్నాయి, త్రో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయన్నమాట. ఈ సైజులో ఉన్నాయి. ఇలా 2 కలర్స్ వచ్చాయి. న్యూ అరైవల్ అండి, అందుకని చూపించాను. ఇది మెటీరియల్ మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నప్పుడు అర్థమై ఉంటుంది. బట్ డస్ట్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది. లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. మనం జర్నీ పర్పస్కి అలా యూజ్ చేయొచ్చు అని అయితే అనిపించింది. ఇలాగా ఇంకా త్రోస్ అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ప్రతిసారి చూపిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు చూపిస్తూ ఉంది 999 అండి. యాక్చువల్గా ఇది మనకి బెడ్షీట్ వస్తుంది, 2 పిల్లో కవర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 349 రూపీస్. ఇవి పిల్లో కవర్స్ అండి. కొత్త షేడ్లో వచ్చాయి, న్యూ అరైవల్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా పిల్లో కవర్సే. 349 రూపీస్లో ఉన్నాయి. ఈచ్ పీస్ 349 రూపీస్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 799 రూపీస్ అండి. ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్న కోడ్లో ఉన్న ఐటము మనకి 799 రూపీస్ అనమాట. ఇక్కడ ఇలాగా బెడ్ స్ప్రెడ్స్ బోల్డన్ని కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ వస్తాయి అనమాట, డిజైన్ లేకుండా. అలాంటివి కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే డిజైన్ ఉన్నవి కూడా డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయండి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్న బెడ్షీట్స్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఐకియాలో ఎస్పెషల్లీ అలాంటివి బాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి. అన్నిటికంటే చాలా తక్కువ ప్రైస్ ఉన్నది డిస్ప్లే చేసి ఉంటారనమాట. 1490 ఇప్పుడు చూపిస్తూ ఉన్న బెడ్ స్ప్రెడ్ విత్ 2 పిల్లో కవర్స్. ఇలాగా బెడ్షీట్స్ అయితే బోలెడంత కలెక్షన్ ఉంది. నేనైతే లాస్ట్ టైం తీసుకున్నానని చెప్పాను కదండి, నాకు చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది యూస్ చేశాక. నేను 899 రూపీస్కి 799 రూపీస్కి ఒక బెడ్ స్ప్రెడ్ తీసుకున్నాను. డబల్ బెడ్షీట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవైతే పిల్లోస్ అండి. 399 రూపీస్. ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. కొన్ని మాత్రం చాలా ఎక్కువ ఆఫర్ పెట్టారు. ఒకసారి మీరు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న బెడ్ స్ప్రెడ్ తర్వాత 2 పిల్లో కవర్స్ కలిపి 1290. ఇది కూడా చాలా మంచి ప్రైస్ అనే చెప్పచ్చు. డిజైన్ కూడా సూపర్గా ఉందండి. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ కాటన్కి సమ్మర్కి సంబంధించిన మంచి కాటన్లో బెడ్షీట్స్ అయితే ఈసారి చాలా చాలా బాగున్నాయి. మీరు క్లాత్ ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది బాత్ టవల్ అండి. మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది. 599 రూపీస్ అనమాట. ఇలా ఎడ్జ్ కూడా బార్డర్ లాగా డిజైన్ వచ్చి ఉంది. ఇదైతే న్యూ అరైవల్ అండి. ఇంతకుముందు నేను చూడలేదన్నమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. ఇందులో హ్యాండ్ టవల్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ టవల్ చిన్నదైతే మనకి 249 రూపీస్ ఉంది. బాత్ టవల్ అయితే 599 రూపీస్. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి, కొంచెం లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 599 రూపీస్ బాత్ టవల్ అనమాట. ఇది మనకి గ్రీన్ కలర్లో వచ్చింది, నావీ బ్లూ కలర్లో వచ్చి ఉంది. ఇలాగ 2 షేడ్స్లో ఉన్నాయన్నమాట. ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయని చెప్పారు, అందుకని చూపించాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఈ మంత్కి సంబంధించిన న్యూ అరైవల్స్, అలాగే ఏవైనా ఆఫర్ ప్రైస్లో ఉన్న ఐటమ్స్, అలాగే లేటెస్ట్ ఐటమ్స్ ఏవైనా నచ్చి ఉన్న ఐటమ్స్ ఇలా అన్నీ కవర్ చేసి చూపించానండి. ఆ తర్వాత కార్పెట్స్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా డోర్ మ్యాట్స్, కార్పెట్స్ అన్నీ కూడా ఉంటాయి. కొన్ని న్యూ అరైవల్స్ ఇవన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు నేను ప్రతిదీ కూడా ప్రైస్ అనేది ఫస్ట్ చూపిస్తూ తర్వాత ఐటమ్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తుంది 349 రూపీస్ అనమాట. బై 2 గెట్ 1 ఫ్రీ అండి. ఇది ఆఫర్లో ఉంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అవుట్డోర్ మ్యాట్స్ అనమాట. మనం బాల్కనీస్లో వేసుకోవచ్చు, మెయిన్ డోర్కి బయట వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది డిజైన్ అయితే. మంచి ప్రైస్ అనే చెప్పాలి. నార్మల్గా మన షాపింగ్ వీడియోస్ చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారండి, ఇది ప్రైస్ చెప్పలేదే అనేసి. బట్ నేను ప్రతిదీ కూడా
డిస్ప్లే చేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను, ప్రైస్ చూపిస్తూ ఉంటాను స్క్రీన్లో, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూపిస్తుంది 8,990 రూపీస్ అనమాట. ఇది చాలా పెద్ద కార్పెట్. నేను క్లోజప్లో చూపించాను కదా, మెజర్మెంట్ కూడా అందులో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఆఫర్ ప్రైస్లో ఉందన్నమాట. మంచి నావీ బ్లూలో ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 500 రూపీస్కి 4 ప్యాక్ వస్తాయండి. ఇవి వీల్స్ అనమాట, మనం వేటికైనా ఫిట్ చేసుకోవడానికి స్పేర్గా ఇలా సేల్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా ఎవరికైనా హెల్ప్ అవుతాయని చిన్నగా చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 1490 అండి. ఇవి స్టోరేజ్ ఆర్గనైజర్సే, అంటే ట్రాన్స్పరెంట్ కాదు, ఇలాగ గ్రీన్ షేడ్లో వచ్చి ఉన్నాయి, విత్ లిడ్తో వచ్చి ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 11 లీటర్స్ అండి. 11 లీటర్స్ కెపాసిటీ ఉన్న బాస్కెట్, పెద్దదన్నమాట. ఇందులో మనము ఏవైనా కూడా గ్రాసరీస్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 399 రూపీస్. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. బాక్స్ ఏంటంటే మనం యూస్ చేయాలన్నప్పుడు బాక్స్ లాగా ఫిట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనము ఈ 4 సైడ్స్ ఉన్నాయి కదా, తర్వాత పైన టాప్ అండ్ బాటమ్ ఇవన్నీ కూడా సపరేట్ చేసేసి ఒక షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. అలా ఉందన్నమాట. అంటే డిటాచ్ చేయొచ్చు, అటాచ్ చేసుకోవచ్చు, అలా ఉంది. అందుకని చూపించాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి. ఇవన్నీ మనకి స్పేస్ సేవింగ్కి బాగా యూజ్ అవుతాయండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 599 రూపీస్. మామూలుగా ఇంకా రైనీ సీజన్ వస్తుంది కదా నెక్స్ట్, సో ఇలాగ మనము ఇంట్లోనే లివింగ్ రూమ్లో కానీ అలా పెట్టేసుకొని స్టాండ్స్ మనం బట్టలు ఏవైనా ఆరేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 1790 అండి. ఇది చాలా పెద్ద సైజు. మనం ఏవైనా ఇలాగా పిల్లలవి కానీ అలా బట్టలు ఇంట్లోనే ఆరేసుకోవాలన్నా బాల్కనీలో పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్, మెటల్తో ఉన్న మనకి షూ ఆర్గనైజర్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ అంబ్రెల్లాస్ కొత్తగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. డిజైన్ చాలా చాలా బాగుంది. 549 నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే నేను వేరే లూలులో అలా చూసినప్పుడు కూడా ఇదే ప్రైస్లో ఉన్నాయి, బట్ ఇక్కడ డిజైన్ చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తుంది 199 రూపీస్ అండి. ఇవి మనకి స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. నేనైతే చీరలు పెట్టుకున్నాను, నా వీడియోస్లో చూపించాను కదా, పట్టు చీరలు అవన్నీ లాంగ్ టర్మ్ యూస్ చేయనివి ఇలా దీంట్లో పెట్టేసి ఒక కర్పూరం అలా వేసేసి క్లోజ్ చేసేసామనుకోండి, వాటికి దుమ్ము వాసన అలా రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 199 రూపీస్ అనమాట. ఇది మనకి వాటర్ ప్రూఫ్ చిన్న స్టోరేజ్ బ్యాగ్ అనమాట. అంటే ఏ పర్పస్కి యూజ్ చేస్తారో తెలియదు, కానీ మన సెల్ ఫోన్స్ అలా పెట్టుకోవచ్చు అనుకుంటాను. బాగుంది. ఇప్పుడు చూపిస్తుంది 249 రూపీస్ అండి. ఇది చిన్న క్లాక్, అంటే చాలా మినీ సైజులో ఉందన్నమాట, అలారం పెట్టుకోవచ్చు. ఇది ఒకటి నాకు నచ్చింది, అందుకని చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 799 రూపీస్ అండి. ఇది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్, అసలు రియల్ ప్లాంట్ లాగే ఉంది, చాలా చాలా బాగుంది. మెయిన్ ఐకియాలో ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ అయినా కూడా అవి రియలిస్టిక్ లుక్ ఉంటాయి, అందుకని అంత ప్రైజీగా ఉంటాయండి. ఇక్కడ మామూలుగా బయట ఎక్కడైనా చూడండి, ఐకియాలో మాత్రం చాలా స్పెషల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. ఎవరైనా మేము ఇంకా మెయింటైన్ చేయలేము లైవ్ ప్లాంట్స్ అన్నప్పుడు ఇంటికి లుక్ రావడం కోసం ఇలాంటివి యూస్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు మనం లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా వర్క్ చేస్తాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 249 రూపీస్ అనమాట. ఇలాంటివి మనము వాష్రూమ్స్లో కానీ ఎక్కడైనా ఆఫీస్ రూమ్స్లో కానీ అలాగా ఇంకా మెయింటైన్ చేయలేని ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 599 రూపీస్ అండి. ఇది చిన్న మిల్క్ జార్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఫ్లవర్ వ్యాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు, వాటర్ మొక్కలకి వేయడానికి యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. మెటల్తో ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 1290, దాంట్లో పెద్ద సైజ్ అనమాట. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, రౌండ్ బాల్ షేప్లో వచ్చి ఉంది. ఇది ఫ్లవర్ వ్యాజ్ లాగా యూస్ చేయొచ్చు. ఇది కూడా ఇంకొక మోడల్ అండి, 999. ఇది కూడా ఫ్లవర్ వ్యాజ్ అనమాట. మనం రియల్ ప్లాంట్స్ కూడా వాటర్ వేసి పెట్టుకోవచ్చు, ప్లాంట్స్ కాదు, రియల్ ఫ్లవర్స్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 499 రూపీస్. ఇదేంటంటే మనము క్యాండిల్స్ పెట్టుకోవచ్చు అండి లివింగ్ రూమ్లో, మనకి కాఫీ టేబుల్ మీద ఏవైనా వాల్ షెల్ఫ్స్లో కానీ అలా పెట్టుకోవడం వల్ల లుక్ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా దీపావళి వస్తుంది కదా, నెక్స్ట్ వాటికి ఇలాంటి ఐటమ్స్ మనము ఇప్పటి నుంచే కూడా కొంచెం సెర్చ్ చేసి అలాగా మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయండి. తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు, బట్ దీపం పెట్టుకోవడానికి కన్వీనియంట్గా లేదని అనిపించింది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 499 అండి. ఇవి కూడా క్యాండిల్ హోల్డర్సే, చాలా బాగున్నాయి. 2 షేడ్స్లో వచ్చి ఉన్నాయి. ఇక్కడ క్యాండిల్ హోల్డర్స్ బోలెడని వెరైటీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి.
ఇప్పుడు చూపిస్తూ ఉంది బై వన్ గెట్ వన్ అనమాట, 249 రూపీస్. ఇవేంటంటే మనకి మెటల్ చైర్స్ వాటికి ప్యాడ్స్ లాగా అనమాట, కుషన్ లాగా. ఇవి వాషబుల్ అండి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇది మంచి ఆఫర్ ప్రైస్ అనే చెప్పాలి. ఇవి బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళడానికి ముందు కనిపిస్తాయి అన్నమాట. నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం కవర్ చేశానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 199 రూపీస్. చిన్న లయన్ బొమ్మలు, తర్వాత మంకీ, ఇలాగా అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నవి, ఈచ్ వన్ 199 రూపీస్ అండి. ఇలాగా ఏనుగు బొమ్మలు, టైగర్ బొమ్మలు ఉన్నాయి, బాగున్నాయి. టెడ్డీ బేర్ ఇవన్నీ చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఇవి కొత్తగా వచ్చాయండి, నేను లాస్ట్ టైం అయితే చూడలేదు. బిల్లింగ్ సెక్షన్ దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. నేను ఈ వీడియోలోనే ఏమేమి షాపింగ్ చేశాను అనేది డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఒకసారి తప్పకుండా వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు విత్ ప్రైజెస్తో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఐకియాకి ఈ మంత్ ఇప్పుడే వెళ్ళాలా లేదా అనేది కూడా మీకు ఐడియా వస్తుందన్నమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనకి కొత్తగా పెట్టారండి ఇలాగా మాక్టైల్స్. సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది కదా, వాళ్ళు కొత్తగా ఇలా ట్రై చేస్తూ ఉన్నారని అయితే నాకు అనిపించింది. దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిస్తూ ఉన్నారు. ఇదైతే రీఫిల్లింగ్ కాదండి, మనకి ఒకసారి మాత్రమే తాగడానికి అనమాట. చాలామంది తీసుకుంటూ ఉన్నారు కూడా. ఇంకా బయట ఎండగా ఉంటుంది కదా, నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు, అది కూడా నేనైతే గమనించాను. అంతేనండి, ఇంకా ఐకియా నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. మొత్తానికి షాపింగ్కి అయితే చాలా టైమే పట్టింది. బట్ షాపింగ్ కూడా అంత ఎక్కువగానే చేశాము. ఇప్పుడైతే చూపిస్తాను ఏ ఐటమ్స్ అనేది. ఇలాగా చిన్న ఐటమ్సే అండి ఎక్కువ తీసుకున్నాం అన్నమాట. నేను ఓవరాల్గా మా వదిన మేము వెళ్ళామని చెప్పాను కదా, మా వదిన కొన్ని తీసుకున్నారు, నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా చూపిస్తాను చూడండి, మీకు హెల్ప్ అవ్వచ్చని ఈ చిన్న వీడియో అనేది తీసానన్నమాట. ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా నా వీడియో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి, అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇలాగ చిన్న ఐటమ్స్ క్లోజప్గా చూపిస్తూ ఉన్నాను, మీకు ఐడియా వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ ప్రతి ఐటమ్ కూడా నేను వీడియోలో విత్ ప్రైజెస్తో చూపించానండి. రెండు ఉన్న ఐటమ్స్ అయితే మా వదిన ఒకటి, నేను ఒకటి తీసుకున్నాం అనమాట. కార్పెట్స్ క్లీన్ చేయడానికి ఎస్పెషల్లీ బ్రష్ ఇలాగా ఉన్నది మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంది. నార్మల్గా ఏదైనా కొంచెం ఐటమ్స్ అలా పిల్లలు హాల్లో తిన్న తర్వాత పడిపోయా కూడా మళ్ళీ మనము చీపిరి తెచ్చి క్లీన్ చేయకుండా అలా చిన్నగా బ్రష్తో క్లీన్ చేసేయచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. ఇవేంటంటే మెయిన్ మనకి చైర్స్ అలాంటి స్టూల్స్ ఉన్నప్పుడు కింద మనకి గీతలు పడకుండా ఫ్లోర్కి వేయడానికి అనమాట స్టిక్కర్స్. ఇదైతే ఫ్రాగ్రెన్స్ అండి, మనం శారీస్లో పెట్టుకోవచ్చు, కార్లో అయినా పెట్టుకోవచ్చు. హ్యాంగర్స్ తీసుకున్నాము, తర్వాత సింక్ క్లీన్ చేయడానికి బ్రష్, తర్వాత వైపర్, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే నేను తీసుకున్నాను, చాలా నచ్చింది నాకు. తర్వాత షెల్ఫ్స్కి షెల్ఫ్ లైనర్స్ తీసుకున్నాము. ఇవైతే మా వదిన ఒకటి, నేను ఒకటి తీసుకున్నాం అనమాట. చిన్న కప్స్, ఇప్పుడు మనము అల్లం కషాయము, తర్వాత జీరా కషాయము ఇవన్నీ చేసుకొని అందులో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఇలాగా చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి. నేను యాక్చువల్గా సర్క్యులర్ హబ్ రీసెంట్గా వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అందులో ఏవైనా ఐటమ్స్ మీకు నచ్చితే కనుక వెంటనే వెళ్ళండి. ఎందుకంటే సర్క్యులర్ హబ్లో ఐటమ్స్ తొందరగా అయిపోతాయి అన్నమాట, ఎందుకంటే ఆఫర్ ప్రైస్లో ఉంటాయి కదా, అందుకనేసి. అందులో ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా వాల్ క్లాక్స్ కానీ, లేకపోతే టేబుల్ సైడ్ ల్యాంప్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలంటే కనుక ఒకసారి చెక్ చేయించి తీసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది పని చేయలేదంటే మళ్ళీ డబల్ పని అవుతుంది కదా, అందుకని చెప్తూ ఉన్నాను. సర్క్యులర్ హబ్లో ఐటమ్స్కి మాత్రం 7 days మాత్రమే ఉంటుంది. వాటిని రీప్లేస్ చేయడమా లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవడమా అనేది ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి, అందుకని చెప్తూ ఉన్నాను. నేను ఆ వీడియోలో మిస్ అయిందనమాట ఈ విషయం చెప్పడం, అందుకని చెప్తూ ఉన్నాను. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.